కంగారు పడదు ఏమి సార్ నా బిడ్డను చంపేసినారు సార్ ఊరేసి వాళ్ళు. ఒక్క నిమిషం నువ్వు ఏడ్చద్దమ్మా. నా బిడ్డను చంపేసినారు సార్ నిన్న ఊరేసి. ఒక్క నిమిషం నాకు నిన్న చెప్తానే పోలీసులు వచ్చినారు కదా. మాకు రాత్రి 7 గంటలకు చెప్పినారు, నిన్న మధ్యాహ్నం చచ్చిపోయింటే. అంటే మీరు తల్లిదండ్రులా? మేము తల్లిదండ్రులు. సరే నీకు ముందే చెప్పినారు, నీతో కలిసినారంట వాళ్ళు. ఎవరు కలిసినారు? ఎవరో కలిసినారంట సార్. ఎందుకు నాతో ఎందుకు కలుస్తారు? నాకు ఫోన్ చేసుకొని ఇట్లా ఆత్మహత్య చేసుకున్నారని చెబితే చేసుకోలేదు సార్. నేను చెప్పేది నువ్వు నాకేం జరిగిందో తెలియదు. ఆత్మహత్య చేసుకున్నారని నాకు చెబితే నేను ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పంపించిన. నాకు ఇన్వాల్వ్మెంట్ ఏముంటది? అవలా చేస్తావా? ఒక్క నిమిషం ఉండుమ్మా. ఎవరు చెప్పినది? ఆడపిల్లల దాంట్లో ఎందుకు మాట్లాడతారు? ఊరుకుండా ఒక్క నిమిషం ఉండు. నేను చెప్పేది మీరు చెప్పేది వినాలా కదమ్మా మీరు? ఎవరు చెప్పినాడు? చెప్తో కొడతా అన్న నా కొడుకుని. ఎవడో అన్న నా కొడుకుని చెప్తో కొడతా. గాడిద కొడగలరా? ఆడపిల్లల జీవితాల్లో ఆడుకుంటారా? ఊరుకుండా నేను పోలీసు వాళ్ళని పంపించినది. సమాజ్ చేస్తావా? నువ్వేమన్నా సమాజ్ చేస్తావా? ఆడపిల్లల జీవితాలతో ఎందుకుంటారు? నువ్వు ఒక్క నిమిషం ఉండమ్మా. బాధలో ఉంటే అవతల చంపినాడు అంటారా? నాకు 7 గంటలకు నువ్వు న్యాయం చేయడం అడగడంలో తప్పే లేదమ్మా. ఖచ్చితంగా ఎవడైనా కావచ్చు. నాకు 7 గంటలకు ఈ విధంగా శివానగర్ లో నేను పెళ్లికి వచ్చి పరమేశ్వర హాల్లో ఫంక్షన్ లో వస్తూ ఉంటే సీఏ గారు ఉండి ఇట్లా చనిపోయినారు అంటే సీఏ గారిని ఇమ్మీడియట్ గా పోయి కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పినాను. అది ఆత్మహత్య ఎవడు చంపినాడు అనేది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ లోనే కదా తేలేది. అవునా కదా? మరి దానికి ఎందుకు నిన్న వచ్చి కేసు రిజిస్టర్ చేసినారు కదా? ఏం స్పందన ఉండాలని? వాళ్ళ మామ మీరు విషయం చెప్పడంలో తప్పు లేదు, మీరు బాధపడడంలో తప్పు లేదు. నేను చెప్పేది అది తీసుకొని వచ్చి వేరే వాళ్ళ మీద దొబ్బి ఇల్లు చేసినారు అని ఎట్లా మాట్లాడతా ఉన్నా? నీ కూతురు చనిపోయిందా? ఇంకెవరు ఏం చనిపోయింది? మరి నీ కూతురు చనిపోయినప్పుడు నువ్వు కావాల్సింది న్యాయమా? లేకుంటే మన ఊర్లో గాలి కూతలు ఇని నాకు సాలేంది. మీ ఇంట్లో మీ అల్లుడు వాళ్ళ కూతురు జరిగిన దానికి ఇంకోటి ఏం చేస్తాడు చెప్పు? నువ్వు నన్ను న్యాయం అడగడంలో తప్పు లేదు, కానీ ఎమ్మెల్యే దీన్ని వెనకలున్నాడు అంటే తప్పు కదమ్మా. నాకేం సంబంధం? అసలు వాళ్ళ మొహాలు ఎవడో తెలియదు నాకు. నీకు తప్పు జరిగి ఉంటే, అన్యాయం జరిగిందంటే ఇది అన్యాయము, ఇది న్యాయం చేయాలంటే దానికి తప్పు లేదు. కానీ ఏదైనా కావచ్చు, గొంతు మీద మరకలతో సహా పోస్ట్ మార్టంలో జరిగినప్పుడు పిసికి చంపినారా, మందేసి చంపినారా, ఇంకోటి వేసి చంపినారా అనేది మొత్తము పోస్ట్ మార్టంలో తేలుతాది.